ఈ 15 yearsలో మీరు నేర్చుకున్నది ఏంటి అని నేను అడిగితే పోనీ? కొంత విషయం తెలిసినా చాలా తెలిసినట్టు ఉంటుంది. బాగా నేర్చుకునే కొద్ది ఏమర్థం అవుతుందంటే మనకేం తెలియదు అని అర్థం. మన వాళ్ళు ఒక హీరో చాలా ఎప్పుడు అందంగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. అది ఏమాత్రం తేడా వస్తే కొంచెం నచ్చదు వాళ్ళకి. ఓకే. గజని ఇప్పుడు నేను గుండు తీసుకొని చూస్తే నన్ను చూస్తా లేదా నా డౌట్ నాకు. అంటే ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని బియర్డ్ స్పోర్ట్ చేస్తూ చూడలేదు. గెటప్స్ వాళ్ళ సినిమా ఆడుతుంది అంటే అన్ని సినిమాలు హిట్ అయిపోవాలి. అందరూ ఇప్పుడు నేను ఎన్నోసార్లు గెడం లేకుండా యాక్ట్ చేశాను, అన్ని సినిమాలు ఆడలేదు. అదే సీజన్ ప్రొడ్యూసర్స్ అయితే గెడ్డం మ్యాక్సిమం ఫ్లాష్ బ్యాక్లు పెట్టండి, లేదంటే ఫ్రంట్ ఇట్లా హాఫ్ ది ఫిల్మ్ పెట్టండి, ఇవన్నీ ఏదో వస్తాయి. ఈ తమిళ మూవీస్కి తెలుగులో ఎక్కువగా ఆదరణ లభిస్తుంది. మన తెలుగు సినిమాలకు కూడా అలాగే వేరే రాష్ట్రాల్లో లభించాలంటే అంటే సినిమా అనేది ఒక క్రియేటివ్ ఎబిలిటీకి సంబంధించింది. దాన్ని భాషకు కానీ వీటన్నిటికని ముడిపెట్టకూడదు. నా సినిమాల వరకు అయితే ప్రమోట్ చేయడానికి ప్రయత్నించరు. కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసే విషయంలో మీరు ఎప్పుడు ముందుంటారు? అంటే ఎనీ టెక్నీషియన్స్ కానీ దానికి ఎనీథింగ్ ఇన్ పర్టిక్యులర్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ జానీకి నేను కొత్త డైరెక్టర్ ఇంట్రొడ్యూస్ చేశాను, అతను మోసం చేశాడు. అతను నేను నమ్మాను కానీ అతను మోసం చేశాను. బైక్ అనేది ఒక రిప్రెస్డ్ డిజైర్ నాలో. చిన్నప్పటి నుంచి బైక్ అంటే అసలు ఆయనకి యాక్సిడెంట్లు అవుతాయని చెప్పి అసలు బైక్ తిరగనిచ్చేవాళ్ళు కాదు. ఓహో, ఇంట్లో అదేంటంటే అది మాల్ నన్ను వదిలేస్తే టీవీఎస్ 50తో అయిపోయింది నా కోరిక. పెరిగి పెద్ద ఏమైందండి, ఒక హ్యారీ డేవిడ్సన్ హెరిటేజ్ క్లాసిక్ అయింది. రెండు ఒకటేనా? కాదు కాదు కదా. ఓకే. సందేహం వచ్చింది మీకు, ఏదో అడగాలని అడిగేశారు, చాలా డెప్త్గా అడిగారు కానీ మీకే సందేహం వచ్చింది. స్కూల్ పుస్తకాలు చదివాను కాదు నాకు, ఎందుకంటే నాకు అర్థమయ్యే వాళ్ళు ఏం చెప్తున్నారు టీచర్స్, అర్థం చేసుకోవడం ప్రయత్నించాను కానీ అర్థమైనట్టు ఉండే కానీ అర్థమయ్యే కావు. మీరు ఎక్కడ చదివారు? మీరు సోషల్ ఆగిపోయారు. ఈ మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ అది ఏ స్టేజ్లో డెవలప్ చేసుకున్నారు? కొంచెం బాగా గట్టి వయసు వచ్చి ఏం మాట్లాడతాం ట్విట్టర్లో. ఇప్పుడే షూటింగ్ నుంచి వచ్చాను, చాలా అలసిపోయాను, కాళ్ళు జాపీలో కూర్చున్నాను. ఇవన్నీ ఏంటి ఉపయోగం ఉంటుంది? అవుతారండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే మాట్లాడటం చాలా తేలిక, చేయడం చాలా కష్టం. ఎక్కువసేపు నటించడం అలసిపోతాం. నటిస్తే ఎప్పుడు ఏం చెప్పిన గుర్తుండదు. ఈ ఫ్రాంక్నెస్ ఏనేమోనండి మీ అభిమానులకు చాలా ఇష్టం. ఎందుకు అంత పెద్ద మాటలు ఎందుకు? ఖచ్చితంగా నాకు శత చిత్రం నటుడిగా అనిపించుకుంది.